హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో. చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు అందరు ట్రై చేయండి. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి 1.5 kg చికెన్ తీసుకున్నాను. బాగా శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇంకా 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాను. ఒక ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకుంటాను. కొంచెం గ్రేవీగా రావడానికి ఫ్రై. సెమీ గ్రేవీ ఉంటుంది, మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసాను. ఇది పెద్ద సైజు ఆనియన్, సన్నగా పొడవుగా కట్ చేసుకొని అది వేసాను. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఒక ఆనియన్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేస్తున్నాను. ఇది మిక్సీలో నేను ఆనియన్ ఉల్లికారం చేసి పెట్టుకున్నాను దోశలోకి. ఆ మిక్సీలోనే వేసాను కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది ఆనియన్ పేస్టు. మార్నింగ్ దోశల్లోకి ఉల్లికారం చేశాను. ఆనియను కారము అవి వేసి గ్రైండ్ చేశాను కదా, ఆ మిక్సీలోనే ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేశాను. అందుకే కొంచెం కలర్ చేంజ్ ఉంది ఆనియన్ పేస్టు. ఇంకా ఒక పెద్ద సైజు ఆనియన్ నేను గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేశాను. ఇది కూడా ఒక 5 minutes వేయించుకోవాలి. హై ఫ్లేమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇంకా ఆనియన్ పేస్ట్ వేగింది. ఇప్పుడు 2 టీ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్టు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు వేస్తున్నాను. టూ మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 1.5 టీ స్పూను. కారం తగినంత వేసుకోవాలి. ఎవరు ఎంత తింటారో, కారంగా తినాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము మీడియం కారంగా తింటాము, అందుకనే 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 2 టీ స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇంట్లోనే నేను ధనియాలు జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. 2 కలిపి ఆ పౌడర్ వేస్తున్నాను, 2 టీ స్పూన్లు. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి.
ఇంకంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు మనం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి చికెను. చికెన్లోంచే వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా అంత బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చికెన్లోంచే వాటర్ వస్తుంది. అదంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడు చికెన్ చాలా టేస్ట్గా వస్తుంది చికెన్ ఫ్రై. చూడండి 5 మినిట్స్ తర్వాత మూత తీసాను. కొంచెం వాటర్ వచ్చింది. మళ్ళీ అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం మూత తీసి కలబెట్టుకుంటూ మళ్ళీ మూత పెట్టాలి. ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చూసుకోవాలి. చూడండి మళ్ళీ మూత తీస్తే మళ్ళీ కొంచెం వాటర్ ఉంది. మళ్ళీ అంతా కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుంటున్నాను. ఇంకా ఏం వాటర్ పోయిన అవసరం లేదు. ఆ చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ సాఫ్ట్గా అయిపోతుంది. తొందరగా ఉడికిపోతుంది. బ్రాయిలర్ చికెన్ కదా, తొందరగా మగ్గిపోతుంది. మనమేమి ఎక్స్ట్రా వాటర్ పోయిన అవసరం లేదు. దాంట్లోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అన్నీ డ్రై అయిపోయే వరకు మనం కలబెట్టుకుంటూ అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టుకుంటూ డ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి పైన ఆయిల్ ఒక్కటి తేలుతా కనిపిస్తుంది. ఆయిల్ కనిపిస్తుంది వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత. అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ ఉంది. ఆ కొంచెం వాటర్ కూడా ఎగిరిపోయే వరకు మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఆయిల్ కనిపిస్తూ ఉంది పైన.
ఇంకా చికెన్ ఫ్రై అయిపోయినట్టే. ఇలా పైన ఆయిల్ కనిపిస్తూ ఉంటే ఇంకా రెడీ అయిపోయినట్టు. ఇంకా నేను ఒక టీ స్పూను చికెన్ మసాలా వేసాను, అది వీడియోలో రికార్డ్ కాలేదు. ఇంకా పైనుంచి కొత్తిమీర చల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగుందో చికెన్ ఫ్రై, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం సెమీ గ్రేవీ ఉంటుంది, అన్నంలో కలుపుకొని తినొచ్చు, చపాతీలు దాంట్లో కూడా బాగుంటుంది, రోటీస్లోకి చపాతీస్లోకి కూడా. ఇప్పుడు నేను టమాటా రసం పెడుతున్నాను చూడండి. చికెన్ ఫ్రైలోకి టమాటా రసం ఉంటే చాలా బాగుంటుంది కాంబినేషను, అందుకనే రసం పెడుతున్నాను. మనము ఎంత చారు కావాలో అంత చూసుకొని, నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి అది జ్యూస్ తీసి పెట్టుకున్నాను, రసం తీసి అందులోనే 2 టమాటాలు గ్రైండ్ చేసి వేశాను. ఇంకా మనకి పులుపు ఎంత కావాలి, ఎంత రసం కావాలని అంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను. ఇంకా రసం పౌడర్ వేస్తున్నాను, మనకి ఏది నచ్చితే ఆ రసం పౌడర్ వేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ రసం పౌడర్ ఉంటే అది వేస్తున్నాను, ఎంటీఆర్దైనా వేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ కూడా వేసాను తగినంత, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. పులుపు చూసుకొని మనకి ఎంత పులుపు కావాలనో అన్ని నీళ్లు పోసుకోవాలి. ఇంకా పొయ్యి మీద పెట్టుకొని బాయిల్డ్ రానివ్వాలి. ఇప్పుడు రసంకి పోపు పెడుతున్నాను. ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసాను, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను, కరివేపాకు వేసాను. ఇంకా రసంలో వేసేసుకోవాలి మనం పోపు వేసుకొని ఒక 2-3 బాయిల్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. చూడండి బాయిల్ వచ్చింది, ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి చారు రెడీ అయిపోయింది, టమాటో చారు. ఇంకా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చూడండి చికెన్ ఫ్రైతో నేను రైస్ తింటున్నాను. ఇప్పుడు చికెన్ ఫ్రై రసము టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తాను. కొంచెం సెమీ గ్రేవీ ఉంటుంది. సూపర్. చూడు గ్రేవీ ఉంది, గ్రేవీ కలుపుకొని చికెన్ ముక్క ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసుకొని తినాలి. సూపర్. ఇంకా రసం కూడా వేసుకొని తినాలి. రసము చికెన్ ఫ్రై కాంబినేషన్ అదిరిపోతుంది.
రసం కలుపుకొని చికెన్ ముక్క పెట్టుకొని తినాలి. రసంలో ఎండుమిరపకాయలు కూడా తినేయచ్చు. చాలా బాగుంది రసం. సూపర్. రసం చాలా బాగుంది. చికెన్ ఫ్రై రసం కాంబినేషన్ అదిరిపోయింది. ఓకే, మీరు కూడా తీసుకోండి. మీరందరూ ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రై, రసం, టమాటో రసం చాలా చాలా బాగుంది, అదిరిపోయింది. సండే మీరందరూ కూడా నాన్ వెజ్ ఏమేమి చేసుకున్నారో కామెంట్స్లో పెట్టండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్, చూస్తుండండి నా వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, బాయ్ బాయ్. కామెంట్ చేయండి నా రెసిపీస్ బాగున్నాయా లేదా అని.